వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వీడియో ఏంటంటే ముందుగా మీ ఫ్యామిలీకి మీకు హ్యాపీ దివాళీ. సో ఇవాళ వీడియో ఏంటంటే బొమ్మల కొలుక్కి కొన్ని ఐడియాస్ అండ్ కృష్ణయ్యకి సపరేట్గా పెడతాం. మెయిన్ థింగ్ ఏం ఉండాలి బొమ్మల కొలు పెట్టాలంటే అన్నీ చెప్పబోతున్నా. సో వీడియో కొంచెం తొందరగా చెప్పేసి ఎందుకంటే చాలా టేక్స్ చేస్తాను అండ్ మెయిన్ ఇప్పుడు అయితే ఇది నాకు తెలిసి టేక్ 10 అనుకుంటా. సో చాలా అందుకే ఇలా ఫాస్ట్గా చెప్పేస్తున్నా, ఏమనుకోకండి. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. Hey everyone, this is Riyanshika or called Riyanshu. So please, before going to the video, subscribe my channel, share, like and comment the video. So ఇప్పుడైతే మనకి మెయిన్ థింగ్ టాపిక్ అనేది వెళ్దాం. అయితే బొమ్మల కొలు పెట్టడానికి మెయిన్ థింగ్ కావాల్సింది మనకి. సో బొమ్మల కొలు పెట్టడానికి మనకు కావాల్సింది దొంతులు. ఒక ఆడపిల్ల 5 years వరకు వచ్చేసేసరికి ఆమెకి పుట్టి, ఇప్పుడు నేను ఒక ఫర్ ఎగ్జాంపుల్ నేను పుట్టిన నేను 5 years ఉన్నప్పుడు ఇంకా బొమ్మల కొలు స్టార్ట్ చేద్దాం అనుకున్నాను మా మమ్మీ డాడీ. సో మా అమ్మమ్మ వచ్చి దొంతులు అనేది గిఫ్ట్ చేయాలి. గిఫ్ట్ కాదు, ఇచ్చేయాలి. సో అప్పటి నుంచి మనమైతే ఇది స్టార్ట్ చేయాలి. సో దొంతులు లేకుండా అస్సలు స్టార్ట్ చేయవద్దు మనం, అంటే అస్సలు పెట్టద్దు. సో ఇప్పుడైతే మనం కృష్ణ టాపిక్ వెళ్ళిపోతాం. అంటే చెప్పా కదా స్టార్టింగ్లో కృష్ణని సపరేట్గా పెడతామని. ఇప్పుడైతే చూసేద్దాం. సో ఇదే బెంచ్. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదైతే ఎవ్రీ ఇయర్ కొత్తది కొనాలి. సో ఇదైతే కొత్తది, అదే బకాసుర. అండ్ అండ్ ఎక్కడ కొనాలని చెప్పా కదా, ఇవన్నీ కామన్గానే కొన్నా. అండ్ ఇది నేను ఒక కూచిపూడి డాన్సర్ కదా, దానిలో వచ్చిన ప్రైస్. అండ్ ఇక్కడికి వస్తే ఇవన్నీ కామన్గానే కొన్నా నేను ఇవన్నీ. అండ్ ఇక్కడ వచ్చి చూస్తే ఇది పూజా స్టోర్లో కొన్నా. పూజా స్టోర్ అంటే పూజా స్టోర్లో కొన్నా. సో ఇది లోపల కనిపిస్తున్న కృష్ణయ్య ఈజ్ ప్యూర్, అంటే హీఈస్ ప్యూర్ సిల్వర్. హీస్ ప్యూరెస్ట్. ఇక్కడ దిస్ ఇస్ ప్యూర్ సిల్వర్. సో ఇదైతే ప్యూర్ సిల్వర్తో చేశారు. సో అందుకే దీన్ని ఒక రాజమందిరంలాగా పెట్టాం. చాలా బాగుంటుంది. వెరీ నైస్, రైట్? ఎంత ప్యూర్గా ఉంది చూడండి. కొంచెం దగ్గర పెడుతున్నా మీకు ఇట్లా ప్యూర్గా కనిపించాలని. చూస్తున్నారా ఎంత డైమండిష్గా ఉందో. సో ఇది అంటే ఇవాళ అనేది ఊగుతుంది కూడా, చాలా బాగుంది కదా. అండ్ ఇక్కడ ఈ బొమ్మల కొలువు అనేది నేనే రాసా. అండ్ నా హ్యాండ్ రైటింగ్ కూడా ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పాయండి. సో ఇలా స్లేట్ మీద ఇట్లా కొంచెం ఇలా బాగుంటుందని ఇలా చేసాం, బాగుంటుంది అని ఇలా బొమ్మల కొలువు రాసాం. సో ఇప్పుడు మనమైతే ఆ 5 steps అది ప్రతి ఒక్కరు పెడతారు. అంటే బొమ్మల కొలువు పెట్టేటోళ్ళు పెడతారు. సో ఆ 5 steps అనేది ఒక్కొక్కటి చూపించుకుంటూ మీకైతే వస్తా. సో ఫస్ట్ అనేది ఇది ఈ వుడెన్ది. అయితే నేను అరకులో తీసుకున్నా. నేను ఒక 5 or ఒక 6 ఒక 4 years ఉన్నప్పుడు ఇదైతే మన పేరెంట్స్తో ట్రిప్ వెళ్ళినప్పుడు తీసుకున్నా. దాట్ ఆల్సో అది కూడా రిషి అప్పుడు పుట్టలేదు. సో ఈ 4 అనేది ఒక పేర్, అది కూడా కామన్గా తీసుకున్నాను. అండ్ ఈ వుడెన్వి కూడా అరకులోనే తీసుకున్నా. ఈ వుడెన్వి ఇక్కడ సైడ్ కనిపించేది 2. అండ్ నెక్స్ట్ పైకి వస్తే ఇప్పుడు మనకు ఒక పెళ్లి సెటప్ లాగానే, ఇది ఒక పెళ్లి సెటప్. సో ఇలా పెళ్లి సెటప్ ఉంది కాబట్టి ఇంకా 2 పెళ్లి సెటప్ ఉన్నాయి. అవి కూడా ఒక పేర్ లాగా చేసి పెట్టేసాం. సో ఫస్ట్ దీంట్లో ఏముంటుందంటే ఇది చాలా బాగుంటుంది. ఎంత స్పెసిఫిక్గా ఉంటుందంటే పెళ్ళిలో చాలామంది ఇట్లా వుడెన్వి చేస్తారు, కానీ కొన్ని థింగ్స్ మర్చిపోతారు. లైక్ ఇలా తాళిబొట్టు, ఇలా పంతులు, ఇవన్నీ మర్చిపోతుంటారు. కాబట్టి ఇదైతే ఎంత స్పెసిఫిక్గా ఉందంటే స్పెసిఫిక్గా పెట్టారు. పంతులు, ఇంకా తాళిబొట్టు, ఇంకా నామాలు, అండ్ ఇంకొకటి ఉంటుందండి ఇలా
ఇలా పెళ్లి కొడుకు ఇలా వేసుకోవాలి ఒక వస్త్రం లాగా, అది ఉంది. ఇంకా చేతులకి పారాని ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఇంకా డిజైన్స్ కూడా అంతా బాగా వేశారు. ఇక మండపం ఇక్కడ పెళ్ళి వాళ్ళు కొట్టేటోళ్ళు కొడుతున్నారు. ఇంకా పక్కన పేరెంట్స్ అంటే పెద్దవాళ్ళు చూస్తారు కదా. అండ్ ఇదే టాపిక్ మీద ఇంకొకటి ఉంది మాకు. ఇదైతే ఎంగేజ్మెంట్ టైప్లో ఉంటుంది. ఇది ఇక్కడ ఇద్దరు మనుషులు డప్పులు కొడుతున్నారు. ఇక్కడ ఇంకా ముగ్గురు మనుషులు డప్పులు కొడుతున్నారు. అండ్ ఇక్కడ వీళ్ళు దండలు తీసుకుంటున్నారు. సో ఇక్కడ ఇలాంటివి జరుగుతున్నాయంటే అక్కడ ఫుడ్ ఖచ్చితంగా పెడతారు కాబట్టి ఈ ఫుడ్ని అయితే మేము ఆర్డర్ చేసేసాం. సో ఒక చిన్న ఎంగేజ్మెంట్ అంటే చాలామంది ఇళ్ళల్లోనే చేసుకుంటారు కదా. ఒక బ్యాక్గ్రౌండ్ ఇల్లు లాగా వచ్చి ఫుడ్ పెడుతున్నట్టు ఉంటుంది. చాలా బాగుంది కదా. సో ఇప్పుడు ఇంకా థర్డ్ స్టెప్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనకైతే ఇంకా మనమైతే టోటల్ 5 స్టెప్స్ పెడతాం కదా, అందులో 2 అయిపోయాయి. అంటే మనకి మిగిలి ఉండేది 3. సో ఇవన్నీ ఇది అరకులోనే తీసుకున్నా. ఇది అరకు, ఇది తఫనం అరకు. అండ్ ఇది కూడా అరకునే. అండ్ ఇది నార్మల్ కమ్మ చెట్టు తీసుకున్నాం. అండ్ ఇది కూడా అరకులోనే తీసుకున్నాం. చాలా వరకు అరకు మీరు అబ్జర్వ్ చేస్తే చాలా వరకు అరకు ఉన్నవన్నీ వుడన్వే ఉంటాయి. అది అబ్జర్వ్ చేయండి మీరు. సో ఇది ఇక్కడ ఇలా ఉంటుంది. అండ్ ఇదైతే అరకు నుంచి తీసుకున్నాం. సో ఇది విష్ణు, ఇక్కడ విష్ణువుది ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మొత్తం గాడ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఈ విష్ణువు నుంచి మొత్తం ఇంకా 3 స్టెప్స్ అనేవి గాడ్ నుంచి స్టార్ట్ అవుతాయి. సో ఈ విష్ణువుది నాకు యాక్చువల్లీ ఇది స్టోరీ అనేది తెలీదు. అండ్ ఇదైతే కామన్గానే కొన్నాం. ఇది రాముడు ఇలా వెళ్తుంది. దీని స్టోరీ కూడా నాకు అంత స్పెసిఫిక్గా తెలియదు. అండ్ ఇది కూడా కామనే. అండ్ ఈ బుద్ధ ఉంది కదా, సో ఈ బుద్ధ అనేది అమెజాన్లో ఆర్డర్ తీసుకున్నాం మేము. చాలా బాగుంటుంది బుద్ధ కూడా. అండ్ నెక్స్ట్ నా ఫేవరెటెస్ట్ పార్ట్. సో ఇది దసరా అవతారాలు. సో ఇక్కడ చూస్తే అన్ని దసరా అవతారాలు ఉంటాయి. వరాహి అమ్మ, నరసింహ, పరశురాముడు, కృష్ణ, కృష్ణ, రాముడు, ఇంకొక వరాహి అలా. అండ్ దీంట్లో నా ఫేవరెట్ అయితే కృష్ణుడు, రాముడు, ఇతను అండ్ వరాహిదేవి. సో అండ్ ద ఫస్ట్ స్టెప్ లక్ష్మి. సో ఇలా దొంతులు అంటే మీకు చూపిస్తాను చెప్పా కదా. సో ఇవే దొంతులు. ఇది టోటల్ దీని లోపల అటుకులేసి ఉంచాలి. అండ్ ఇట్లా మేము ఇది అయితే ఒక డెకరేషన్ కోసం వాడాం. అండ్ ఇది చాలామంది ఇండ్లలో ఉంటుంది. దివాళీ చాలామంది ఇండ్లలో ఉంటుంది. అండ్ ఇది ఒక్క వెండిది ఉంటుంది మాకు. సో అది కూడా యాడ్ చేసేసాం. అండ్ ఇప్పుడు మనం ఇటు సైడ్ వస్తే ఇటు సైడ్ కూడా ఎవ్రీ టైం 2 దొంతులు ఎప్పుడైనా పెట్టాల్సి. ఎవ్రీ టైం 2 దొంతులు పెట్టాలి. అది ఓన్లీ 2 దొంతులు ఉంటే పెట్టాలి. సిల్వర్ అయినా అంత అవసరం లేదు, బట్ 2 దొంతులు అయితే పెట్టాలి. సో సరస్వతి కూడా మేము కామన్గానే తీసుకున్నాం. అండ్ ఈ హెయిర్ అనేది వాళ్ళు ఇవ్వలేదు, ఎక్స్టెండ్ అయితే ఇవ్వలేదు. అది నా కూచిపూడి హెయిర్. అండ్ మల్లె పువ్వులు అవన్నీ కూడా కొనాల్సింది. అండ్ గాజులు కూడా వేసాం దానికి. ఇది ఇంకా అంత క్లారిఫైగా వేయలేం కదా. సో ఇంకా అలా జస్ట్ ఇట్లా పైన వేసి పెట్టేసాం. అండ్ ఇంకా అమ్మవారికి మంచి నెక్లెస్. సో ఇలా ఉంది. సో టోటల్ నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో పెట్టాను ఇట్లా ఉంటుందని. సో ఇదైతే మన టోటల్. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అండ్ మీకు కొంచెం ఐడియాస్ వచ్చి ఉంటాయి అని అనుకుంటున్నాను. దశావతారాలు ఎక్కడ కొన్నా చెప్పలే కదా. సో అవి కూడా కామన్గానే కొన్నాం మేము. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ రియాన్షి అఫీషియల్. Bye bye.